టాలీవుడ్ లో రామ్ చరణ్ ఉపాసన జంట ఎప్పుడూ కూడా అభిమానులకు ప్రేమైనదే. వీరి ప్రేమ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వారిద్దరి మధ్య ప్రేమ పరస్పర గౌరవం ఎంతలా ఉంది అని అర్థమవుతోంది. ఇటీవల సండే బ్రంచ్ విత్ కర్లీ టైల్స్ ఇంటర్వ్యూలో ఉపాసన తమ డేటింగ్ రోజులలో జరిగిన ఒక అందమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ గా బిజీగా ఉండే ఉపాసన 2012లో పెళ్లి చేసుకునే ముందు రామ్ చరణ్ తనను ఎంతగా ప్రేమిస్తాడో ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకుంది. నన్ను నిజంగా ప్రేమిస్తే నాతో కలిసి హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ప్రసిద్ధ ఐస్ క్రీమ్ షాప్ కి వస్తావా అని అడిగింది. ఆ ప్రదేశం అంటే అక్కడి రద్దీ, అభిమానులు గుంపులు, సెక్యూరిటీ టెన్షన్. స్టార్ హీరోగా ఉన్న రామ్ చరణ్ కు ఇది సాధారణ విషయం కాదు. కానీ చరణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వస్తాను అన్నాడు. ఇద్దరు కారులో వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకుని కారులో కూర్చొని తింటుండగా చుట్టుపక్కల వారు గుర్తించారు. అభిమానులు కారు డోర్లను తట్టి లోపల చూడాలని ప్రయత్నించారు. కానీ చరణ్ ఒక్క క్షణం కూడా అసహనం చూపించలేదు. బయట ఏమవుతుందో పక్కన పెట్టి తన చూపు అంతా ఉపాసనపై మాత్రమే ఉంచాడు. అది నిజంగా అతని ప్రేమకు టెస్ట్ అని ఆమె ఆనందంగా గుర్తు చేసుకున్నారు. వీరి పరిచయం స్కూల్ రోజులలోనే మొదలైంది. మొదటి నుంచి స్నేహితులుగా ఉండి తర్వాత జీవిత భాగస్వాములుగా మారారు. ఇద్దరు రోజంతా బిజీగా ఉన్నా, ఎవరి పనుల్లో వారు ఉన్నా ప్రేమ మాత్రం పెరుగుతుందే తప్ప తరగదు అని చాలా మురిపెంగా చెప్పింది ఉపాసన. 2023లో వీరికి కుమార్తె క్లీంకార పుట్టింది. ఈ కొత్త చాప్టర్ వారి జీవితంలో అపారమైన ఆనందాన్ని తెచ్చింది. ఉపాసన చెప్పినట్లుగా తల్లి తండ్రిగా మారిన తరువాత ఫ్యామిలీ టైంకి ఇచ్చే ప్రాధాన్యం ఇంకా పెరిగింది. ఇంటర్వ్యూలో ఉపాసన మామ చిరంజీవితో ఉన్న తన అనుబంధం గురించి కూడా చెప్పారు. మేమంతా కలిసి కూర్చొని దోశలు తినడం నాకు చాలా ఇష్టమని ఆమె చెప్పింది. ఆ క్షణాల్లో ఉన్న ఆప్యాయత, నవ్వులు, ఆప్యాయ సంభాషణలు ఇవే కుటుంబ బంధాల అసలైన అందమని ఆమె నమ్మకం. తన కెరీర్లో కూడా ఉపాసన హెల్త్, వెల్నెస్ కి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆమె వ్యాపారం అత్తమ్మాస్ కిచెన్ ఆర్గానిక్ ఫుడ్ ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యమైన జీవన విధానాన్ని అందరికీ అందిస్తోంది. రామ్ చరణ్ కూడా ఈ హెల్దీ లైఫ్ స్టైల్ కి అండగా ఉంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.